చెప్పారు. నిన్న ప్రోమోలో కూడా అదే రాశాను, నయా నియంత అని. ఓకే, బాలకోటే గారు, మీరు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. బలహీన వర్గాలకు సంబంధించి ఒక కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గురించి ఆయనకి ఇంటిగ్రిటీని తెలుగులో ఏమనాలి, స్వాభిమానం అనాలా? అంతే, స్వాభిమానమే అనాలి ఒక రకంగా. ఓకే, అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలంటే సొంత నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ లేదు, తన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం ఆయన మీద ఉంటుంది, పారాసైట్ లాగా, ఒక డిపెండెంట్ లాగా ఉంటాడు. అన్నిటికీ మించి నేను మళ్ళీ చెప్తున్నా, కొంతమంది స్వార్థ ప్రయోజనాల వల్ల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని నాయకుడిని చేశారు. ఇది నాకు అర్థం కావట్లేదు అసలు. మీరు చెప్పాలి. మొన్న కూడా సినిమా వచ్చింది, ఆ సినిమాలో క్లియర్గా సరే అన్నీ చాలా వరకు అబద్ధాలు చూపించినా చంద్రబాబు నాయుడు నాయకుడు ఎలా అయ్యాడో ఆ సినిమాలో కూడా చూపించారు రీసెంట్గా. సిరీస్, సినిమా కాదు, వాళ్ళు దిగించిన సిరీస్ అని అంటది. పైగా వెంకటకృష్ణ గారు 6 మాసాలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారు అని అంటారు పెద్దలు. అంటే మంచి వాళ్ళతో సావాసం చేస్తే మంచి వాళ్ళు అవుతారు, చెడ్డ వాళ్ళతో సావాసం చేస్తే చెడ్డ వాళ్ళు అవుతారు. నాకు చంద్రబాబు నాయుడు గారు 5-6 సంవత్సరాలుగా చాలా దగ్గర పరిచయం. చంద్రబాబు నాయుడు గారి గురించి నేనే చెప్పాలి, చెప్పగలను కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో ఒక సమిష్టి పని విధానం. సమిష్టి పని విధానం అంటేనే ఓ ప్రజాస్వామిక లక్షణం. ఏక నిర్ణయం తీసుకోవటం అనేది నియంతృత్వ లక్షణం. మీరు తెలుగుదేశం పార్టీని చూసినా, ప్రభుత్వ పరిపాలన చూసినా, ఆయా కమిటీల ద్వారా సమాచారాన్ని తెప్పించుకొని అటు అధికారుల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి 1కి 10 సార్లు చర్చించి నిర్ణయాలు తీసుకునే నాయకుడు. మీరు ఇందాక అన్నట్టుగా అది పొత్తులైనా, లేదా అభివృద్ధి కార్యక్రమాలైనా, పారిశ్రమలైనా ఇలా ముందుకు వెళ్ళే ఏకైక వ్యక్తి. ఇంకా చెప్పాలంటే ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు 10 మందిని ఆలోచించి సమయం వృధా చేస్తాడు, కాలాతీతం అవుతుంది అనే ఇబ్బంది కూడా పడుతూ ఉంటుంటాడు. ఒక మాట మళ్ళీ చెప్తున్నా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు చంద్రబాబు నాయుడు గారికి పొర్లు దండాలు పెడితే, లేదా లోకేష్ గారికి వంగి నమస్కారం పెట్టినా కూడా మీకు ప్రజాస్వామ్యం గురించి అర్థం కాదండి. రెండో మాట చెప్తున్నాను, ఎందుకంటే డిబేట్ కాబట్టి సమయం ఉండదు. మొన్న 24లో కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కనుక అధికారంలోకి వచ్చి ఉంటే దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ కనిపించేది కాదు. దుర్బిని వేసి వెతికినా కూడా గీతలు కనిపించేవి కావు. 3, చంద్రబాబు నాయుడు గారు ప్రిజనరీ అంటున్నాడు. నాకు తెలిసి ఏంటంటే ఆయన కొడుకు ఎటుకూడి జైలుకు పోతున్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు కాబట్టి, ప్రిజనరీ గురించి ఆయనకే తెలుసు కాబట్టి ఆ బాధలో వ్యక్తం చేసినట్టున్నాడు. ఎవరో ప్రిజనరీనో ఎవరో విజనరీనో ఎవరికి తెలియదు ప్రజలకి. ఈ రోజున నిన్న నేపాల్లో అల్లకల్లోలం జరిగితే లోకేష్ గారు అనంత సభ మానుకొని 148 మంది మన భారతీయుల్ని విమానంలో తెప్పించారు. విజయవాడలో ముంపు వస్తే 10 రోజుల పాటు మోకాళ్ళ లోతు నేలలో చంద్రబాబు నాయుడు గారు తలిసి సేవలు చేశాడు. విశాఖలో తుత్రి తుఫాను వస్తే సేవలు అందించాడు. ఈరోజు కూడా నేను చెప్తున్నా, స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన వ్యక్తిగా, ఎప్పుడు కలిసినా ఆయన ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ ఆయన నిలువు కాలమే నిలబడి పనిచేస్తున్న సందర్భం. ఎప్పుడైనా విశ్రాంతి తీసుకున్నాడంటే, నువ్వు ఇంటర్వ్యూకి రావడానికి కూడా ఒళ్ళుబద్ధంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నాడు. ఎవరు పోవాలండి ఇంటర్వ్యూకి? బాధ్యత లేదండి జగన్మోహన్ రెడ్డికి? రాష్ట్రం అంటే బాధ్యత లేదా? ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేస్తుంటే అటు ముఖ్యమంత్రి పోతే ప్రతిపక్ష హోదా నాయకుడిగా నువ్వేం చేస్తున్నావు? దేనికి? నీ ప్రతిపక్ష పేకడానికా? నువ్వు కలిసి ఇంటర్వ్యూలో పాల్గొనలేండి. నువ్వు ప్రతిపక్షంగా ఏం చేస్తావు చెప్పండి? ఇంటర్వ్యూ